హలో గాయ్స్, వెల్కమ్ టు మీ జంజీ తెలుగు. ఈరోజైతే షాపింగ్ అయితే వెళ్ళిపోయాము. దేనికా అనుకుంటున్నారా? వరలక్ష్మి వ్రతం షాపింగ్కి. ఆషాఢం సేల్స్ అని అన్ని షాప్స్లో ఆషాఢం సేల్సే జరుగుతున్నాయి. సో మేము ఇలా లోపలికి ఎంటర్ అయ్యామో లేదో పక్కన షూటింగ్ అయితే జరుగుతుంది. యాంకర్ ఎవరా ఏంటని మీకు ఏమైనా తెలిస్తే కమెంట్ చేయండి. మేబీ ఆషాఢం వల్ల ఏమో రష్ అయితే చాలా టెరిఫిక్గా ఉంది. సో కొంచెం సేపు షూటింగ్ చూసేసి మేమైతే డ్రెస్ సెలెక్షన్కి వెళ్ళిపోయాము. ఫస్ట్ 3 పీస్ సెట్స్ చూద్దామని చెప్పి చూసాము. వెళ్ళేసరికి ఫస్ట్ డ్రెస్సే మాకు నచ్చేసింది. అది పక్కన పెట్టి మిగతా డ్రెస్సెస్ కూడా చూసాము. కానీ మాకు ఫస్ట్ చూసిందే నచ్చింది, అదే ఫైనలైజ్ చేసాము. మీరు కూడా అంతేనా? ఫస్ట్ ఏది చూస్తే అదే నచ్చుతుందా మీకు కూడా? అలా అయితే కమెంట్ చేయండి. ఇంకా రీజనబుల్గా ఉన్నాయి ప్రైసెస్, అంతా బాగుంది. షరారా మోడల్స్ ఉన్నాయి, అన్ని డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి. బట్ మేము వచ్చింది 3 పీస్ సెట్స్ కోసం కాబట్టి జస్ట్ అదొకటి మాత్రమే చూశాను. లాంగ్ ఫ్రాక్స్ అవైలబుల్గా ఉన్నాయి, చాలా బాగున్నాయి. సో ఆ డ్రెస్ ఒకటి ఫైనలైజ్ చేసేసి పక్కన పెట్టేసాము. మా చెల్లి షాపింగ్ అయితే ఇంకా ఉంది. మాకు ఇంకా ఇక్కడ అంతగా నచ్చలేదు. సో అదొకటి పక్కకు తీసేసి మిగతావి అయితే వెళ్ళిపోయాము. చెన్నై షాపింగ్ మాల్కి అయితే వచ్చేసాము. చెన్నై షాపింగ్ మాల్లో కూడా రష్ చాలా ఎక్కువగా ఉంది. మేబీ ఆషాఢం సేల్స్ వల్ల అనుకుంటా. శారీస్ కూడా కొన్ని చూసాం కానీ కంప్లీట్గా చూడలేదు. బికాజ్ మేము వచ్చింది డ్రెస్ షాపింగ్కి కదా, అందుకని. అక్కడ కూడా ఒక డ్రెస్ దొరికింది, నచ్చింది. అది ఫైనలైజ్ చేసి నెక్స్ట్ కేఎల్ఎంకి అయితే వెళ్ళాము. కేఎల్ఎంలో గైస్ టూ ప్రైసీ, అలా అని అన్నీ బాగాలేదు. చాలా డిఫరెంట్ మోడల్స్ లేవు. బట్టలు అయితే టూ ప్రైసీ ఉన్నాయి, అలా అని క్వాలిటీ కూడా నాకు అంత నచ్చలేదు. సో మాకు ఇక్కడ పెద్దగా ఏం నచ్చక మేము మళ్ళీ చెన్నై షాపింగ్ మాల్కే వెళ్ళి అక్కడే తీసేసుకున్నాము. ఇక్కడ చూడండి మా చేతి మీద ఏం వాలిందో, ఒక క్యూట్ బటర్ఫ్లై. చాలా క్యూట్గా ఉంది కదా, మాకు అక్కడ చాలా నచ్చింది. ఇలా టచ్ చేయగానే వెళ్ళిపోయింది. సో చెన్నై షాపింగ్ మాల్కి వచ్చి అదే డ్రెస్ ఫైనలైజ్ చేసి అదే డ్రెస్ తీసేసుకున్నాం. తర్వాత ఇంత చేసాక ఏదైనా తినాలి కదా, ఎదురుకుండా ద్వారా కెఫే ఉంది, దానికి వెళ్ళిపోయాము. అక్కడ మనకి టిఫిన్స్ ఉన్నాయి, స్నాక్ ఐటమ్స్ ఉన్నాయి, అలానే కాఫీ, టీ, ఇలా అన్నీ ఉన్నాయి. మేమైతే మిర్చి బజ్జీ అలాగే పునుగులు తీసుకున్నాం.